పడ్డారండి అనబడ్డారా? టీవీలోనే కింద మీద నరిసి ఒక ఆయన సీనియర్ జర్నలిస్టు ఆహా అందరి నోట మావిగన్ మాటే. ఓహో ఆయన అదే పట్టుకున్నాడా? ఓకే. మామూలు కాదు, కూర్చోబెట్టి వడ్డిస్తున్నాడు. విశ్లేషించండి మావిగన్ అని. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవటం కంటే మావిగన్ మార్గమే మేలుంటున్నా అన్ని వర్గాలు. కొంపదీసి రాసిచ్చింది ఆయన కాదు కదా. ఇప్పుడు అమరావతిలో వేషీలు ఉన్నారని చెప్పేసి అని ఆ రోజున మాట్లాడితే నేను చూశాను, నేను విన్నాను, నాకు తెలుసు అన్న మహానుభావుడు దీన్ని ప్రమోషన్ చేసి జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటకృష్ణ గారు ఒకడు నడుచుకుంటూ దారామడ పోతుందంట. పోతూ టక్కున రోడ్డు మీద ఆగి ఆకాశం వైపు చూస్తుందంట. పక్కన ఇంకోటి వచ్చేసేసి ఈడేంటి ఆకాశం వైపు చూస్తున్నాడు, వీడు కూడా ఆకాశం వైపు చూస్తున్నాడు. పార్టీ పైకి చూస్తుందా? మళ్ళీ ఇంకోటి వచ్చిండు కొన్ని వందల మంది అలాగే ఆకాశం వైపు చూస్తున్నారు. వెంకటకృష్ణ అంటాడు వచ్చిండు బాలకోటని అమ్మడి పెట్టుకొని, అరే ఎందుకు చూస్తున్నావురా నువ్వు అని అడిగిండు. నాకేం తెలుసు, వాడు చూస్తున్నాడు కాబట్టి నేను చూశాను అనడం. ఇంకొకరిని అడిగాం, వాడు చూస్తున్నాడు కాబట్టి నేను చూస్తున్నాను అనడం. ఆఖరికి మొట్టమొదటి చూసేవాడిని అడిగాం. ఒక్కసారి మెడ ఇలా తిప్పి అబ్బా మెడ పట్టింది, ఈ పాటికి మెడ వదిలిందని చెప్పేసి అన్నంట. వాడికి మెడబట్టి చూస్తుండో. అంటే ఇలాంటి మావిగని మాటలు తెచ్చి, ఈ పిచ్చి మాటలు పిచ్చి పదార్థాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఓ పెద్ద చర్చ, దీనికి ఒక మేధువుల సంభాషణ, రాష్ట్రమంతా జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్రమంతా సంచలన చర్చ. నేను కొన్ని పదాలు చెప్పకూడదు అంటే అది అసహ్యంగా ఉంటుంది, బాధ్యత కూడా కాదు. నిన్న కూడా పట్టాభి గారు నా ఫోన్లో చెప్పాడు మాట. పులివెందుల చాలా ఊర్ల పేర్లు తెచ్చేసి కలిపే చెప్తున్నారు. అసలు వీళ్ళు మనుషులా మరుగుజ్జులా, అసలు దెయ్యాలా, అసలు రాజధాని అంటే ఏంటి? నువ్వే చెప్పావు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని. మరి ముఖ్యమంత్రి ఎక్కడే కూర్చుంటే అక్కడే రాజధాని అప్పుడు మావిగాని ఎందుకు? రాజ్యాంగంలో పేరు లేనప్పుడు మీకు రాజధాని ఎందుకు? ఏమన్నా అసలు అంటే ఇటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులుగా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ దుఃఖించాలండి. 28 రాష్ట్రాల ప్రజలు కూడా అరే ఆంధ్రప్రదేశ్ పౌరులారా మీకు పెచ్చోళ్ళంటే ఇష్టమా? పైగా అమరావతి రైతుల బాధల గురించి మాట్లాడతారా? వెంకటకృష్ణ గారు, మనం మొక్కకు నీళ్లు పోస్తున్నాం. మొక్క ఏమవుతుంది? చెట్టు అవుతుంది. చెట్టు వృక్షం అవుతుంది. పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి. నీళ్లు మొక్కప్పుడే పోస్తాం, చెట్టు అప్పుడు భుజం. అమరావతిలో కూడా అభివృద్ధి మొక్క దశలో పోస్తాం, తర్వాత చెట్టు అవుతుంది. దాన్నే స్వయంభూ అంటారు. తనకు తానుగా అమరావతి అభివృద్ధి చెందుతుందంటే దాని అర్థం అది. రైట్. ఒక్క బ్రేక్ తీసుకుందాం బాలకోటే గారు. ఒక బ్రేక్ తీసుకుందాం. ప్రచారానికి మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం.